బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికార పక్షం సన్నద్దమవుతూ ఉండగా గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష భాజపా సమాయత్తమవుతున్నాయి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మూడో రోజు హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తుంది. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకు సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల అస్త్రాలుగా అధికార పక్షం సన్నద్దమవుతూ ఉండగా గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష భాజపా సమాయత్తమవుతున్నాయి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక మూడో రోజు హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తుంది. తిరిగి నెల 15 నుంచి 18 వరకు సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని సమాచారం.